Hi guys, this is Raghu and welcome back to my channel. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు భారీ మల్టీస్టారర్ ఫిల్మ్స్ ఒకే రోజున పోటీ పడుతుండగా హిందీ నుండి హృతిక్ అండ్ తారక్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్ 2, అలాగే తమిళ్ నుండి రజనీకాంత్ మెయిన్ లీడ్ గా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి బడా స్టార్స్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ, ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 1000 కోట్ల భారీ కలెక్షన్స్ టార్గెట్ గా అత్యంత భారీ స్థాయిలో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ప్రేక్షకులను ఈ రెండు భారీ సినిమాలు ఎంతవరకు మెప్పించాయి, ఏది బెస్ట్ ఏది వర్స్ట్ అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2 మూవీని దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎస్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మించగా, బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడం, పైగా ఇది ఎన్టీఆర్ కి తొలి హిందీ డెబ్యూ మూవీ కావడంతో సినిమాపై అటు హిందీలోను ఇటు తెలుగులోను భారీ హైప్స్ నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే కబీర్ రాయ్ ఏజెన్సీకి దూరమై అజ్ఞాతంలోకి వెళ్లిపోయి టెర్రరిస్ట్ గ్రూప్స్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంటాడు. అతని లక్ష్యం వివిధ దేశాలకి చెందిన టెర్రరిస్ట్ గ్రూప్స్ లను సిండికేట్ గా ఫామ్ చేసుకుని ఆడిస్తున్న కలిని అంతం చేయడం. ఈ ప్రాసెస్ లో కబీర్ తన గురువైన సునీల్ లూత్రాని కూడా చంపాల్సి వస్తుంది. దాంతో రాయ్ ఏజెన్సీ మొత్తం కబీర్ ను అంతం చేయాలనుకుంటుంది. ఇలా దేశద్రోహి అనే ముద్ర కూడా మోయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతన్ని పట్టుకోవడానికి రా సంస్థ మేజర్ విక్రమ్ అలాగే సునీల్ లూత్రా కూతురు కమాండింగ్ వింగ్ కావ్యను కూడా అపాయింట్ చేస్తుంది. మరి ఈ వార్ లో కబీర్ వర్సెస్ విక్రమ్ లో ఎవరు గెలిచారు, ఎవరిది పై చేయిగా నిలిచింది, అసలు కలి ఎవరు, వాళ్ళని కబీర్ ఎలా ఎదిరించాడు వంటి ప్రశ్నలకు సమాధానమే వార్ 2 చిత్రం. ఇక సినిమా ఎలా ఉందంటే స్పై యాక్షన్ థ్రిల్లర్స్ అనగానే కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సెస్, ఊహించని ట్విస్టులు గుర్తుకొస్తాయి. ప్రేక్షకులు కూడా వాటినే దృష్టిలో ఉంచుకొని థియేటర్స్కి వస్తారు. వార్ 2లో ఆ రెండు ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి బోర్ కొట్టేసిన జనాలకు ఈ సినిమా చూస్తున్నంతసేపు కొత్తగా ఏం లేదే అనిపిస్తుంది. కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. ఈ సినిమాలోని ప్రతి ట్విస్టు ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే కనిపించదు. విజువల్స్ పరంగాను పెద్దగా ఆకట్టుకునేలా లేదు. 1-2 యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్ గానే ఉన్నాయి. ఎమోషన్ సీన్స్ మాత్రం కొంతమేర ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు. స్టార్టింగ్ లోనే ఓ భారీ యాక్షన్ సీన్ తో ప్రారంభమవుతుంది. కలి గ్యాంగ్ హృతిక్ కి ఒక టాస్క్ ఇవ్వడం, అందులో భాగంగా కల్నల్ సునీల్ లూత్రాని చంపేయడం, అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగడం అంతా రొటీన్ గానే సాగిపోతుంది. మేజర్ విక్రమ్ గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ ఎలివేషన్ తో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. కబీర్ ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ చేజింగ్ సీన్స్, మెట్రో పైన వచ్చే యాక్షన్ సీన్లు పర్వాలేదనిపించాయి. ఇక ఇంటర్వెల్ కి ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. స్పై సినిమాలను చూసేవారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. ఇలా ఫస్ట్ హాఫ్ వరకు కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభంలో హృతిక్ అండ్ ఎన్టీఆర్ పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కథనంలో కూడా కొంచెం ఊపందుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ కాస్త రొటీన్ గా అనిపించినప్పటికీ హృతిక్ అండ్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ మంచి ఎమోషనల్ టచ్ తో ఆదిరిపోతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరు కూడా గొప్ప నటులే. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. హృతిక్ ఆల్రెడీ స్పై యాక్షన్ సినిమాలు తీసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేశాడనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ అయినప్పటికీ మేజర్ విక్రమ్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు. యాక్షన్, డాన్స్ విషయంలో హృతిక్ తో పోటీ పడి మరీ యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి భారీ ఎలివేషన్స్, ట్విస్ట్లు ఉంటాయి. దాదాపు 80% కథ ఎన్టీఆర్ అండ్ హృతిక్ ల చుట్టే తిరుగుతుంది. ఇక సునీల్ లూత్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక కమాండ్ వింగ్ కావ్య క్యారెక్టర్ కి కియారా న్యాయం చేసింది. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అయినప్పటికీ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అదరగొట్టేసిందనే చెప్పాలి. ఇక అనిల్ కపూర్, మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ఇక టెక్నికల్ గా చూస్తే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం అందించిన సాంగ్స్ పెద్దగా
ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. బీజిఎం మాత్రం పర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ కెమెరా వర్క్ బాగున్నా సీజీ వర్క్ సినిమా రేంజ్ కి తగ్గట్లుగా లేకపోవడం మైనస్. చాలా చోట్ల విఎఫ్ఎక్స్ షాట్స్ మరీ పేలవంగా ఉన్నాయి. ఆ విషయాన్ని ఎందుకు లైట్ గా తీసుకున్నారో మరి. ఇక డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇద్దరు స్టార్ హీరోలను కథను హ్యాండిల్ చేయడానికి చాలా కష్టపడ్డాడని అర్థమవుతుంది. ఇద్దరు మాస్ హీరోల ఇమేజ్ కు తగ్గట్లుగా కొన్ని యాక్షన్ బ్లాక్స్ రాసుకున్నప్పటికీ టేకింగ్ విషయంలో మాత్రం తడబడ్డాడనే చెప్పాలి. ఎమోషన్స్ ను కూడా సరిగా క్యారీ చేయలేకపోయాడనే చెప్పొచ్చు. ఇలా కంప్లీట్ గా బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ను ఆడియన్స్ కు అందించడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. సో ఓవరాల్ గా సినిమా అయితే జస్ట్ పర్వాలేదనిపించింది. అటు ఫ్యాన్స్ కి ఇటు స్పై థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందనే చెప్పొచ్చు. మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఈ బాక్స్ ఆఫీస్ బరిలో ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండడం, పైగా నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శోభిన్ చయర్ లాంటి బడా స్టార్ యాక్టర్స్ ఇందులో నటిస్తుండడంతో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ ని రివీల్ చేస్తూ ఆడియన్స్ లో భారీ హైప్స్ పెంచేశారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకోగలిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వైజాగ్ పోర్ట్ లో కింగ్ పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ పెద్ద డాన్ గా చలామణి అవుతుంటాడు. ఖరీదైన వాచ్లు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటాడు. సైమన్ అండర్ లో దయాల్ ఇదంతా చూసుకుంటుండగా వీళ్ళ దగ్గర పనిచేసే రాజశేఖర్ ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా, రాజశేఖర్ 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడిక లేడనే విషయం తెలుసుకున్న దేవా వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది, సైమన్ దేవాకి కనెక్షన్ ఏంటి, ఇంతకీ కలిషా, ప్రీతి, దాహా ఎవరు అనేది మిగతా స్టోరీ. సో సినిమా ఎలా ఉందంటే కూలీ ట్రైలర్ రిలీజ్ కాగానే రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇది ఎల్సీయూలో భాగంగా తెరకెక్కుతుందని, ఖైదీ, విక్రమ్, లియో లాంటి చిత్రాలతో కనెక్షన్ ఉందని ఇంకో అడుగు ముందుకేసి కథలు కూడా అల్లేసుకున్నారు. కానీ ఇది ఫంక్త్ రివెంజ్ కమర్షియల్ డ్రామా. ఎల్సీయూతో ఎలాంటి సంబంధం లేదు. సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఫ్రెండ్ ను ఎవరో చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఇంతకి చంపింది ఎవరు అనేదే స్టోరీ. వైజాగ్ పోర్ట్ ఏరియా, అక్కడ సైమన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం, దాన్ని చూసుకునే దయాల్, ఇలా కాస్త ఇంట్రెస్టింగ్ గానే సినిమా మొదలైంది. కట్ చేస్తే దేవాగా రజనీకాంత్ ఎంట్రీ, వెంటనే ఓ పాట, కాసేపటికి తన ఫ్రెండ్ రాజశేఖర్ చనిపోయాడనే వార్త. ఇది తెలిసి అతడి ఇంటికి దేవా వెళ్ళడం, అక్కడేమో రాజశేఖర్ కూతురు ప్రీతి, కాసేపటికి సైమన్ ఎంట్రీ. అలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వెళ్ళాడు. తన ఫ్రెండ్ ను చంపింది ఎవరో తెలుసుకునే క్రమంలో హీరో విలన్ గ్యాంగ్ లో చేరడం, తాను వెతుకుతున్న హంతకుడు ఎవరో తెలియడం లాంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించేలా ఉంటుంది. దేవా మ్యాన్షన్ లోనే హీరో చేసే ఓ ఫైట్ తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా డ్రామానే ఉంటుంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఇంటర్వెల్ లో ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇందులో కాస్త డిఫరెంట్. సో ఇలా ఫస్ట్ హాఫ్ అంతా డ్రామానే ఉంది కదా, కనీసం సెకండ్ హాఫ్ లో అయినా యాక్షన్ ఉంటుందా అనుకుంటే అక్కడ కూడా అదే డ్రామాని నడిపించారు. సినిమాలో స్టార్స్ ఎక్కువ మంది అయ్యేసరికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ప్రయత్నంలో సినిమా మొత్తం కలగాపులగం అయిపోయింది. దయాల్ పాత్రలో మాత్రం ట్విస్టులు బాగున్నాయి. సైమన్ దగ్గర పనిచేస్తూ అతడి కొడుకును ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ పాత్రలో కూడా ట్విస్టులు బాగున్నాయి. ఇలా మూవీలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువైపోవడంతో చాలా లాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో దాహా అనే పాత్రలో అమీర్ ఖాన్ ఎంట్రీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిందనే చెప్పాలి. ఇక నటీనటులు టెక్నికల్ విషయానికి వస్తే రజనీకాంత్ ఎప్పట్లాగానే తన స్వాగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. విలనిజం చేసిన నాగార్జున కాస్త కొత్తగా కనిపించాడు. ఆయన పాత్ర డిజైన్ బాగానే ఉంది, కానీ ఏదో అసంతృప్తిగా అనిపించింది. సత్యరాజ్ అలాగే ఉపేంద్ర ఉన్నారంటే పెద్దగా స్కోప్ దొరకలేదనే చెప్పాలి. ఇక శృతి హాసన్ కూడా ఇచ్చినంత వరకు న్యాయం చేసింది. దయాల్ గా శోభిన్ చాయర్ మెస్మరైజ్ చేశాడు. కళ్యాణి క్యారెక్టర్ చేసిన కన్నడ నటి రక్షిత్ రామ్ కూడా చిన్న రోల్ అయినా బాగుంది. ఇక అమీర్ ఖాన్ ని కేవలం నార్త్ మార్కెట్ కోసమే యాడ్ చేశారు అంతే తప్ప సినిమాలో ఎక్కడ ఆ పాత్ర తాలూకు ఇంపార్టెన్స్ పెద్దగా లేదు. సో ఇక సినిమాలో కథ పరంగా పెద్దగా మెరుపులు, హై మూమెంట్స్ లేనప్పటికీ టెక్నికల్ గా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. రిచ్ విజువల్స్, స్టార్ వాల్యూ ఉన్నంతలో కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. ఇక మెయిన్ గా అనిరుద్ గురించి చెప్పుకోవాలి. చాలా అసాధారణమైన సన్నివేశాలను కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి కూడా. ఇక సినిమా అంతా చూసిన తర్వాత ఇది తీసింది లోకేష్ కనకరాజేనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు తన నుండి చాలానే ఎక్స్పెక్ట్ చేశారు. ఆ అంచనాల్ని అందుకోవడంలో మాత్రం ఆమడ దూరంలో ఆగిపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ కథలో బలం లేకపోతే ఏం లాభం. సో మొత్తానికి డైరెక్టర్ లోకేష్ మార్క్ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళు రజనీకాంత్, నాగార్జున కోసం మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా
తప్పకుండా ఒకసారి చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా కూలీ వర్సెస్ వార్ 2 రెండు సినిమాలను కంపేర్ చేసుకుంటే రెండు కూడా యావరేజ్ సినిమాలే, అంచనాలకు మించి అయితే లేవు. సో ఎలాగో లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఎలాంటి లాజిక్లు వెతకకుండా చక్కగా ఫ్యామిలీస్ తో కలిసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, ఈ రెండు సినిమాలను మీలో ఎవరైనా ఇప్పటికే చూస్తుంటే ఈ రెండింటిలో ఏది మీకు బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.